ఎలక్ట్రానిక్స్ టెక్కి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఓపి ఫార్మాట్ అంటే ఎలా ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, పిఓఎస్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, సో మనం అలాగే స్టాండర్డ్ అండ్ కెనానికల్ ఎస్ఓపి అండ్ స్టాండర్డ్ అండ్ కెనానికల్ పిఓఎస్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయో కూడా డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సో కన్వర్ట్ దీస్ ఇంటూ ద స్టాండర్డ్ ఎస్ఓపి ఫార్మాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదే ఫార్మాట్లో ఉంది. మనం ఎస్ఓపి అంటే ఏమనుకున్నాం, ఏవైతే ప్రొడక్ట్ టర్మ్స్ అనేవి ఆర్ ఆపరేషన్ జరగబడతాయో దాన్ని ఎస్ఓపి ఫార్మాట్ అని అనుకున్నాం. సో మనం ఇక్కడ ఏం చేయాలి, స్టాండర్డ్ ఎస్ఓపి ఫార్మాట్. సో స్టాండర్డ్ ఎస్ఓపి అంటే ఏంటి, ప్రతి టర్మ్ కూడా ఉన్న అన్ని వేరియబుల్స్ని కలిగి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏమేమి వేరియబుల్స్ కనబడుతుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో మనకి ఏబిసి అనేవి వేరియబుల్స్ కనబడుతున్నాయి, ఐదర్ కాంప్లిమెంటా నాన్ కాంప్లిమెంట్ అనేది అనవసరం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఫస్ట్ టర్మ్లో మనకి ఏబి వేరియబుల్స్ ఉంది, సో సి వేరియబుల్ మిస్ అయింది. సో మనం ఏం చేయాలంటే సో సి ప్లస్ సి బార్. సో మనకు తెలిసింది ఏంటి, ఒరిజినల్ ప్లస్ కాంప్లిమెంట్ని కనుక ఆర్ ఆపరేషన్ చేస్తే మనకు తిరిగి 1 వస్తుంది. సో ఏబి ఆఫ్ 1. సో ఏబి ఆఫ్ 1 అంటే తిరిగి వచ్చేది ఏబీనే. సో ఈ 1 ప్లేస్లో మనం సి ప్లస్ సి బార్ అనేది రాసుకుంటాం. సో నో ప్రాబ్లం. సో దానికంటే ముందు నేను ఈ స్టెప్ రాస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవచ్చు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, ఏబీ ప్లస్ ఏ బార్ బీసీ ప్లస్ సి బార్ ప్లస్ బి. సో ఇక్కడ మనకు ఒక వేరియబుల్ మిస్ అయింది కాబట్టి సో ఒక 1ని మనం ఎండ్ ఆపరేషన్ చేద్దాం. సో ఎందుకు ఎండ్ ఆపరేషన్ చేసాక మళ్ళీ ఏబీనే రిటర్న్ వస్తుంది కాబట్టి. సో అగైన్ ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేంజెస్ అవసరం లేదు. నెక్స్ట్ సి బార్. సో ఇక్కడ ఏబి అనే 2 వేరియబుల్స్ మిస్ అయినాయి కాబట్టి నేను 2 1s పెట్టాను, ప్లస్ బి. ఇక్కడ కూడా ఏ అనే ఒక వేరియబుల్ మిస్ అయింది కాబట్టి ఒక 1, సి అనే వేరియబుల్ మిస్ అయింది కాబట్టి ఒక 1 రాశాను. సో ఇక్కడ సి అనే వేరియబుల్ మిస్ అయింది కాబట్టి ఈ 1 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, సి ప్లస్ సి బార్ రాయొచ్చు. సో ప్లస్ ఏ బార్ బీసీ ప్లస్ సో ఇక్కడ సి బార్. మనకి ఏవే వేరియబుల్స్ మిస్ అయినాయి, ఏ కాబట్టి ఏ ప్లస్ ఏ బార్కి ఈ 1 వాల్యూ ఏ ప్లస్ ఏ బార్గా రాసాం. సో ఈ 1ని బి ప్లస్ బి బార్గా రాసాం. సో ప్లస్ బి. ఇక్కడ మనకి ఏమేమి మిస్ అయినాయి, ఏ సి వాల్యూస్ మిస్ అయినాయి కాబట్టి సో ఏ ప్లస్ ఏ బార్ అనేది ఒక 1 వాల్యూని ఇలా రిప్రజెంట్ చేసాం, ఇంకో 1ని సి ప్లస్ సి బార్గా రిప్రజెంట్ చేసాం. సో ఈ విధంగా మనకి ఏవైతే టర్మ్లో ఏవైతే వేరియబుల్స్ మనకు ఉన్న క్వశ్చన్లో ఉన్న అన్ని వేరియబుల్స్ ఏవైతే మిస్ అయినాయో సో అన్ని 1s పెట్టుకుని సో ఆ ప్లేసెస్లో మనం ఈ విధంగా ఆర్ ఆపరేషన్ విధంగా రాయాలి. సో ఈ ప్రొడక్ట్ చేద్దాం లోపలికి. సో ఏబి సి ప్లస్ ఏబి సి బార్ ప్లస్ ఏ బార్ బీసీ ప్లస్ సో ఇక్కడ మనం ఈ 3 టర్మ్స్ని ఒకేసారి చేద్దాం. సో ఏ బి సి బార్. సో అగైన్ సి బార్ ఏ బార్ బి. సో ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ సో మనకి అయిపోయింది కదా ఈ టర్మ్తో అయ్యింది. సో అగైన్ ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని ఈ టర్మ్తో చేద్దాం. సో సి బార్ ఏ బి బార్. సో ఏ బి బార్ సి బార్ ప్లస్ అగైన్ ఇప్పుడు ఏ బార్ ఉంది కదా సో ఏ బార్ బి బార్ సి బార్. సో ఓకే కదా, ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం అయిపోయింది. సో ఈ టర్మ్ ఇప్పుడు బిఏసి. సో దాన్ని నేను ఆర్డర్లో రాస్తే ఏబిసి ప్లస్ సో అగైన్ బిఏసి బార్. సో ఏబిసి బార్ ఆర్డర్లో రాస్తున్నాను. సో అగైన్ దిస్ బి విత్ ఏ బార్ సి. సో ఏ బార్ బి సి ప్లస్ నెక్స్ట్ అగైన్ ఏ బార్ సి బార్. సో ఏ బార్ బి సి బార్. సో ఈ విధంగా మరి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ టర్మ్ ఎన్ని టర్మ్స్ అయినా ఉండి ఎవ్రీ టర్మ్లో మనకి 3 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏబీసీ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మీరు సింగిల్ టైం రాయొచ్చు. ఇక్కడ కూడా ఏబిసి బార్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇది కూడా సింగిల్ టైం రాయొచ్చు. ఏ బార్ బీసీ అనేది ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి అది కూడా సింగిల్ టైం రాయొచ్చు. ఏ బార్ బీసీ బార్ ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ దెన్ ఇంకా మనకు రిపీటెడ్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి ఏవైతే రిపీటెడ్ టర్మ్స్ ఉన్నాయో అవి సింగిల్ టైం రాస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ అనేవి యాస్టీస్ అలా రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఎలా ఎస్ఓపి ఫార్మెట్ టు స్టాండర్డ్ ఎస్ఓపి ఫార్మెట్కి మనం మార్చవచ్చు. సో దీన్ని కూడా మనం ఇంకా సింప్లిఫై చేసి రాద్దాం. సో ఏబిసి ప్లస్ సో నేను ఇక్కడ ఉన్న టర్మ్స్ని ఇక్కడ రాస్తున్నాను. సో ఈ ఏబిసి ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టై ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో అగైన్ ఏబిసి బార్ ఉంది కాబట్టి నేను ఏబిసి బార్ ఆ 2 టైమ్స్ని కలిపి సో మనం ఎలా అంటే ఏ ప్లస్ ఏ ఇస్ నథింగ్ బట్ ఏనే. సో అలాగే ఎన్ని టర్మ్స్ అయినా ఉండి మనకి సింగిల్ వేరియబుల్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏబిసి రిమూవ్ అయింది. సేమ్ అలాగే ఏబిసి బార్ అనేది కామన్ అయింది. సో అది బార్ కాదు, సో అందుకే అలా సర్కిల్ చేసాము. సో అగైన్ మీరు ఇక్కడ ఏ బార్ బీసీ ఉంది కాబట్టి సో ఇక్కడ అగైన్ అది రాద్దాం. ఏ బార్ బీసీ. సో అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ బార్ బీసీ బార్ ఉంది. సో అది ఇక్కడ రాద్దాం. ప్లస్
ఏ బార్ బి సి బార్ ఉంది కాబట్టి ఆ 2 టైమ్స్ ప్లేస్లో మనం 1 టైం రాసాము. సో ఇంకా మనకి మిగిలిపోయిన టర్మ్స్ ఏంటివి, ఏబిసి బార్. ఆల్రెడీ ఇక్కడ ఏబిసి బార్ మనం ఆల్రెడీ రాసేసాం కాబట్టి సో ఎన్ని టైమ్స్ అయినా ఉండవండి, ప్లస్ ఏ ప్లస్ ఎన్ టైమ్స్, ఏ అనేది ఎన్ టైమ్స్ ఆర్ ఆపరేషన్ చేసినా నీకు తిరిగి ఏనే వస్తుంది. సో ఆ విధంగా నువ్వు ఇక్కడ ఉన్న టర్మ్స్ని ఎన్నిసార్లు ఆర్ ఆపరేషన్ చేసినా కూడా నీకు సింగిల్ టర్మ్గా రిప్రజెంట్. సో ఏబిసి బార్ ఇక్కడ ఏబిసి బార్ ఉంది కాబట్టి అదంతా కలిపి ఒకసారి రాసాం. ఏ బి బార్ సి బార్ ఎక్కడైనా రాసామా, రాయలేదు. సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇట్. సో 1 టైం రాస్తే సరిపోతుంది. సో మనం 1 టైం కూడా రాయిపోతే సో దాన్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఏ బార్ బి బార్ సి, అంతే కదా, సారీ. సో ఏ బార్ బి బార్ సి బార్ కూడా సింగిల్ టైం ఉంది కాబట్టి సో దాన్ని కూడా సింగిల్ టైం రిప్రజెంట్ చేద్దాం. ప్లస్ ఏ బి బార్ సి బార్. సో అన్ని టర్మ్స్ని మనం ఈ విధంగా ఏవైతే రిపీటెడ్ ఉన్నాయో అవి మాత్రం సింగిల్ టైం రాసి రిమైనింగ్ యాస్టీస్గా రాద్దాం. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి నార్మల్ ఎస్ఓబి ఫార్మేట్ నుంచి స్టాండర్డ్ ఎస్ఓబి ఫార్మేట్కి మార్చడం అనమాట. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇక్కడ మీరు చూడండి, ప్రతి టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, సో ఎవ్రీ టర్మ్లో మీరు తీసుకున్న ఏబిసి అనే 3 వేరియబుల్స్ కూడా ప్రతి టర్మ్లో మనకు ఆ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ అనేవి ఏదర్ కాంప్లిమెంట్లో ఉంటుందా, నార్మల్ ఒరిజినల్లో ఉంటుందా అన్నది నో ప్రాబ్లం. సో ఏదర్ సి ఉండొచ్చు, సి బార్ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఏ బార్ ఉండొచ్చు, బి ఉండొచ్చు, బి బార్ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద కాంప్లిమెంట్ ఆర్ ఒరిజినల్ ఫార్మేట్, సో ఎవ్రీ టర్మ్లో కూడా 3 వేరియబుల్స్ ఉండాలి. సో అప్పుడైతే అది స్టాండర్డ్ ఎస్ఓపి అవుతుంది. సో ఈ విధంగా మన ఎస్ఓపి నుంచి స్టాండర్డ్ ఎస్ఓపికి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.